లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు ఒక్క సాలిడ్ హిట్ అయినా పడుతుందని. కానీ ఈ హీరోయిన్లు మాత్రం వరుస పెట్టి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతున్నారు. చేతిలో ఫుల్గా సినిమాలు ఉన్నా సరే ఒకే ఒక్క హిట్ అని వెయిట్ చేస్తున్నారు. మరి వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఆ హీరోయిన్లు ఎవరు? శ్రీలీల. ఈ క్యూట్ హీరోయిన్కి ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాదు, సౌత్, నార్త్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. చేతి నిండా సినిమాలైతే ఉన్నాయి, కానీ ఒక్కటంటే ఒక్క హిట్ లేదు శ్రీలీలకి. వరుసగా ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతున్న శ్రీలీల రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్తో అయినా హిట్ కొడదామనుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది శ్రీలీల. శ్రీలీల అనురాగ్ బసు డైరెక్షన్లో సినిమాతో పాటు ధనుష్ 55వ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. మరి ఈ సినిమాల రిజల్ట్ ఏమవుతుందో? వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మరో హీరోయిన్ రాశీ ఖన్నా. రాశీకి ఈ మధ్య అవకాశాలు తగ్గాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి సౌత్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసిన రాశీ కాస్త స్లో అయింది. చాలా కాలం తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో లాస్ట్ ఇయర్ తెలుసు కదా సినిమా చేసింది. ఈ సినిమా హిట్ అయితే వరుసగా ఛాన్స్లొచ్చేవేమో, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అంతేకాదు, రీసెంట్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. అదీ కాక ఈ సినిమాలో రాశి క్యారెక్టర్ లెంత్ మీద ట్రోల్స్ కూడా జరిగాయి. సో ఈ సినిమాతో కూడా పికప్ కాలేకపోయింది రాశీ ఖన్నా. 2 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో ఫుల్ గా క్రేజ్ తెచ్చుకుని సినిమాలతో సందడి చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. అలాని భాగ్యశ్రీకి వరుసగా హిట్లేమైనా ఉన్నాయా అంటే అది కాదు. భాగ్యశ్రీ చేసిన మిస్టర్ బచ్చన్ నుంచి కాంతా, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా వరుసగా సినిమాలన్నీ ఫ్లాపులే. ఇప్పుడు అఖిల్తో లెనిన్ సినిమా చేస్తోంది. మరి ఈ సినిమా అయినా భాగ్యశ్రీ ఫ్లాప్లకు బ్రేక్ వేసి హిట్ ఇస్తుందేమో చూడాలి. స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కానీ సక్సెస్ విషయంలో మాత్రం వెనకపడే ఉంటున్నారు. ఇందుకే అసలు ఈ హీరోయిన్లకి హిట్ వచ్చే ఛాన్స్ లేదా? వీళ్ళ ఫ్లాప్లకి బ్రేక్ వేసే సినిమా ఉందా? పెద్ద చిన్న తేడా లేదు. సీనియర్లా జూనియర్లా అన్న సమస్య అస్సలే లేదు. ఇదే ఫ్లోలో సినిమాలు చేస్తూనే ఉంది మీనాక్షి చౌదరి. కానీ సరైన హిట్ ఒక్కటి కూడా పడ్డం లేదు మీనాక్షికి. ప్రస్తుతం మీనాక్షికి గుంటూరు కారం నుంచి అంత పెద్ద సక్సెస్ అయిన సినిమా ఒక్కటీ లేదు. సంక్రాంతికొస్తున్నాం తప్పించి మిగిలినవన్నీ సోలోగా పెద్ద పేరొచ్చిన సినిమాలేం కాదు. అందుకే మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోంది మీనాక్షి. ప్రస్తుతం నాగచైతన్యతో చేస్తోన్న వృషకర్మ మీదే ఆశలు పెట్టుకుంది మీనాక్షి చౌదరి. మృణాల్ తెలుగులో సీతారామన్ తర్వాత ఆ రేంజ్లో సక్సెస్ అయింది, హిట్ అయింది లేదు. కానీ మృణాల్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. సీతారామన్ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చేసిన ఈ సినిమాలు కూడా ఏదో యావరేజ్ అనిపించుకున్నాయి. ఇక హిందీలో అయితే దో దివానే షెహర్ మే లాంటి సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. మరిప్పుడు తెలుగులో చేస్తున్న డెకాయిట్ అయినా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక పూజా హెగ్డే అయితే సర్కస్, కిసీ కా భాయ్ కిసీకి జాన్, దేవా ఇలా వరుసగా ఫ్లాపులే. తమిళ్లో చేసిన రెట్రో, కూలీ కూడా పెద్దగా ఛాన్సులు తీసుకురాలేకపోయాయి. మరోవైపు జననాయగన్ రిలీజ్ హోల్డ్లో పడింది. మరి జవానీతో ఇష్క్ హోనా హేతో పాటు దుల్కర్తో సినిమా కాంచనా 4 ఈ సినిమాలతో అయినా తన కెరియర్లో మరో హిట్ కొడుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.